హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఫుల్ డే వ్లాగ్ అండి. సో ఈ వ్లాగ్లో లాస్ట్ వీకెండ్ నేను ప్రతి శనివారము పిండి దీపాలు వెలిగిస్తున్నాను వెంకటేశ్వర స్వామికి. సో ఎవరన్నా పిండి దీపాలు వెలిగిస్తుంటే వాళ్ళకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను ఇప్పుడు 4వ వారం దీపం వెలిగిస్తున్నాను. సో దానికోసం నేను బియ్యపిండి, కొద్దిగా బెల్లం, పాలు, ఈ మూడింటిని ఉపయోగించి ఇలాగా ప్రమిదల్లాగా చేసుకున్నాను. సో వీటిలో నూనె వేసుకొని దీపాలు వెలిగించాను. సో పిండి దీపాలతో మనం ఏదన్నా కోరిక కోరుకొని వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం వెలిగిస్తే మనం కోరుకున్న ఎటువంటి కోరిక అయినా కానీ నెరవేరుతుంది. సో నేనైతే 7 వారాలు చేయాలని అనుకున్నాను. ఇది నా 4వ వారము. సో ప్రతి వారము నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాగ గంధంతో నామాలు పెట్టడానికి చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో. ఆ తర్వాత కుంకుమ తీసుకొని నిలువు బొట్టు పెట్టాను. దీపాలు అయితే మనకి 4-5 గంటల దాకా వెలుగుతూనే ఉంటాయి, ఎందుకంటే నూనె కూడా ఎక్కువ పోస్తాం కదా. సో మీలో ఎవరైనా ఇలా పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామికి నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫుల్ డే వ్లాగ్. నేను ఇందాక చెప్పినట్టు ఈ వ్లాగ్లో వచ్చేసి నేను హోల్ వీకెండ్ ఈ సాటర్డే ఏం చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఆ రోజైతే నాకు చాలా పని ఉండింది. నెక్స్ట్ డే మా బంధువులు వస్తున్నారు, అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ఉంటుంది అని చెప్పి దోశకి నానబెట్టాను. అలాగే సాటర్డే కాబట్టి గ్రైండర్లో వేసుకోకుండా మిషన్కి వెళ్ళి మిషన్లో ఆడిస్తే ఇంకా బాగుంటుంది అని అనిపించింది. అందుకని చెప్పేసి మిషన్ దగ్గరికి కూడా వెళ్ళాలి. అలాగే ఇంట్లో కొన్ని సామాన్లన్నీ అయిపోయాయి. సో డీమార్ట్కి వెళ్తే కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకోవచ్చు అని అనుకున్నాను అనమాట. సో డీమార్ట్కి కూడా వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ నేను డీమార్ట్కి వెళ్ళిన షార్ట్ వీడియో మన ఛానల్లో 3 డేస్ బ్యాకే పోస్ట్ చేశాను. బట్ నాకు ఈ వీడియో ఎడిట్ చేయడానికి టైం అనేది సరిపోలేదు. పూజ అయిపోగానే పిల్లల్ని కూడా స్నానం చేయించాను. స్నానం చేయించి ఇంకా నేను, నా హస్బెండ్, పిల్లలు, మా అత్తగారు కలిసి డీమార్ట్కి వెళ్ళామన్నమాట. సో పిల్లల గురించి తెలిసిందే కదా, ఇంకా వెళ్ళడానికి కొంచెం మారం చేశారు, కానీ చాలా కష్టపడి వాళ్ళని బతిమలాడి తీసుకొని వెళ్ళానన్నమాట. సో డీమార్ట్లో రోజువారీ సామాన్లు చాలా వరకు అయిపోయినాయి అన్నమాట. వెళ్తే బెనిఫిట్ అని అనిపించింది. లాస్ట్ నిమిషంలో నా హస్బెండ్ యాజ్ యూజువల్ హ్యాండ్ ఇచ్చేసాడనమాట. సో తనకి ఏదో కాల్ వచ్చింది, అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా నేను, మా అత్తగారు, పిల్లలు కలిసి ఆటోలో డీమార్ట్కి వెళ్ళాము. సో అక్కడ వచ్చేసి ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే తెలిసిందే కదా. సో డీమార్ట్ బయట ఐస్ క్రీమ్స్ అలాగే పాప్కార్న్ ఉన్నాయన్నమాట. వెళ్ళిన ప్రతిసారి ఇద్దరికి చెరొక పాప్కార్న్ ప్యాకెట్ అలాగే ఐస్ క్రీమ్ అయితే కంపల్సరీ తీయించాలి. ఈసారి డీవియేట్ చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నించాము, కానీ ఫైనల్గా పాప్కార్న్తో ఎండ్ అయిపోయారనమాట. సో ఇక్కడైతే మేము ఆటోలో వెళ్తున్నాము. ఎందుకో క్యాబ్లో వెళ్ళడం కంటే కూడా మనకి ఆటోలో వెళ్తే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ నేనే కాదు, చాలామంది కూడా ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవి పర్చేస్ చేయాలి అని అనుకుంటారు, కానీ బియాండ్ ద లిమిట్ వెళ్ళిపోయి మిగిలినవి కూడా తీసుకుంటాము. నేను కూడా అంతే అన్నమాట. సో నేను ఇంత బడ్జెట్లో ఇవి కావాలి అనుకున్నాను. సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బాక్సెస్ అలాగే నాకు కొన్ని కడాయి అవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. స్టీల్ సామాన్లు అవన్నీ కూడా తీసేసుకున్నాను. ఇంకా పిల్లలకైతే బుక్స్ అవన్నీ కూడా చాలా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా. సో అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి. నేనైతే ఇంకా తీసుకోలేదు, ఎందుకంటే ధన్వీకి స్కూల్ మీరు ఈ వీడియో చూసే టైంకి ఆ నెక్స్ట్ డే నుంచి ప్రారంభం అవుతుంది. అందుకని చెప్పి నేను ఏవి ముందుగా తీసుకోలేదు. ముందుగా తీసుకుంటే పిల్లల గురించి తెలిసిందే కదా, పాడు చేసేస్తారు. సో ఎట్లాగో 3 o'clockకి ఇంకా నా హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళాము. స్కూల్కి ఎందుకు వెళ్ళాము అంటే వీళ్ళు బుక్స్ అనేవి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోమన్నారు. చేసుకున్నాక ధన్వి బుక్స్ అయితే వచ్చాయి, కానీ వియాన్ బుక్స్ అయితే రాలేదు. సో ఇద్దరు దాని గురించి వియాన్ నా బుక్స్ రాలేదు అని చెప్పి చాలా గోల చేయడం వల్ల స్కూల్కి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదాము ఒకసారి. అండ్ పిల్లలు కూడా స్కూల్ చూడలేదు అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్తున్నట్టు ఉంటుంది అని చెప్పి వెళ్ళేసి వచ్చాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత
ఇంకా ప్రదీప్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేదే కదా. సో ఎవరన్నా మన బంధువులు ఇంటికి వస్తున్నారు అంటే ముందుగా మన ఇల్లంతా క్లీన్ చేసుకుంటాము. సో నేను కూడా అదే పద్ధతిలో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో చాలా డస్ట్గా అనిపించింది. 10 days అయిపోయింది క్లీన్ చేసి అని చెప్పి డీప్ క్లీనింగ్ చేసుకున్నాను. ఓన్లీ కిచెన్ మాత్రమే డీప్ క్లీనింగ్ చేయగలిగానండి. సో హాల్లో ఫ్యాన్స్ అవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటే అప్పటికి ఒక 2.5 hours పట్టింది నాకు కిచెన్ ఒక్కటే క్లీన్ చేసుకోవడానికి. సో ఇంకా పిల్లల్ని బయటకు వెళ్ళి ఆడుకోమంటే సో వియాన్ ఇలా కారిడార్లోనే ఆడుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ధన్వి కిందకి తీసుకొని వెళ్ళిందనమాట. సో రీసెంట్గా ధన్వి స్కేటింగ్ నేర్చుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. ఇక్కడైతే స్కేటింగ్ తను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండి ఇంట్లోనే నేర్చుకుంది. బట్ ఏదన్నా స్కేటింగ్ క్లాసెస్ చూసి జాయిన్ చేయాలి, ఎందుకంటే తాను ఎవరి ట్రైనింగ్ లేకుండానే తనంతట తానే ఇలా స్కేటింగ్ చేసుకుంటూ ఉంది. అండ్ ఈ చిన్న బాబు వియాన్ వచ్చేసి స్కేటింగ్ ఇంకా నేర్చుకోలేదు, అందుకని వాళ్ళ వెంబడి పరిగెత్తుతూ ఉన్నాడు. ఈవినింగ్ వచ్చేసి ఇంకా వీళ్ళ ఆటలన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో కూరగాయలు కూడా అయిపోయి ఉన్నాయి. సో నేను సూపర్ మార్కెట్ దగ్గరలో ఉండేదానికి వెళ్ళే కంటే కూడా సంతలో వెజిటేబుల్స్ తీసుకుంటే మనకి బెనిఫిట్ అని అనిపించింది. అందుకని చెప్పేసి అండ్ వాక్ కూడా అయినట్టు ఉంటుంది అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళి సంతకి కూరగాయలు అలాగే పిల్లలకి కావాల్సిన ఫ్రూట్స్ తీసుకున్నాను. ఆ సంతలో నాకు పూలు కూడా చాలా బాగా నచ్చాయండి. ఈవినింగ్ టైంలో అయితే మంచి స్మెల్ వస్తూ దేవుడికి పెట్టడానికి చాలా బాగుంటాయి అనిపించింది. అందుకని చెప్పేసి ఈవినింగ్ ఇలా నడుచుకుంటూ వెళ్ళి మేము ఉండే ప్లేస్ నుంచి ఈ సంతకి ఒక 500 to 600 meters ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి దేవుడికి కావాల్సిన పూలు అలాగే పిల్లలకి కావాల్సిన ఫ్రూట్స్ కూరగాయలు అన్నీ ఇదే ప్లేస్లో ఉంటాయండి. అందుకని చెప్పి అవన్నీ ఒకేసారి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇలా స్ట్రీట్ వెండర్స్ దగ్గర పర్చేస్ చేస్తే వాళ్ళకి కూడా మనము ఎంప్లాయ్మెంట్ కలిగించిన వాళ్ళం అవుతాము. అందుకని స్ట్రీట్ వెండర్స్ దగ్గరే పర్చేస్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఇక్కడైతే పూలు నేను అన్ని రకాలు తీసుకున్నాను. సో చామంతులు, రోజా పూలు కట్టించుకున్నాను దేవుడి కోసం. అలాగే కూరగాయలు కూడా తీసుకున్నాను. కూరగాయలు ఎక్కువగా ఏం పర్చేస్ చేయలేదు. ఆనియన్స్, టమోటా, బీరకాయ ఇలా ఒక 4-5 రకాలు తీసుకున్నాను. ఆ తర్వాత అయితే ఫ్రూట్స్ అన్నీ అయితే మాత్రం ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాను. పిల్లలకి బాక్స్లోకి కానీ లేదా రెగ్యులర్గా అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ధన్వి వాళ్ళు అక్కడ చలిమంట కాంచుకుంటూ ఉంటే ధన్వి కూడా వెళ్ళి అక్కడ నిలబడి చలిమంట కాచుకుంటూ ఉంది. నాకు ఎందుకో చాలా క్యూట్గా అనిపించి అది కూడా ఒక క్లిప్ ఇందులో యాడ్ చేశాను. సో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు కానీ నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి.